మనలో చాలామందికి పాత గాయాలు, జరిగిన అవమానాలు ఇవన్నీ మనసులో ఒక పెద్ద బరువులా ఉండిపోతాయి కదా. జీవితం అక్కడే ఆగిపోయినట్టు, స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. సంతోషం ఎక్కడుందో కూడా తెలియదు. సరే, ఈరోజు మనం ఈ మానసిక భారం నుంచి ఎలా బయటపడొచ్చో ఒక చిన్న, కాని చాలా అద్భుతమైన కథతో తెలుసుకుందాం. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచిద్దామా? గడిచిపోయిన ఏ సంఘటనలు మనల్ని ఇప్పటికి వెనక్కి లాగుతున్నాయి? ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికి ఒక మంచి కథ మనకు సహాయం చేస్తుంది. విందామా? సరే, ఈ కథలో ఒక గురువు, ఆయన శిష్యుడు ఉంటారు. ఆ శిష్యుడు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు, గడిచిపోయిన బాధల్ని తలుచుకుంటూ కుంగిపోతూ ఉండేవాడు. అతని బాధను చూసిన గురువుగారు ఇతనికి ఏదైనా చేసి ఒక మంచి పాఠం నేర్పాలి అనుకున్నారు. అలా ఒకరోజు గురువుగారు ఆ శిష్యుణ్ణి పిలిచి ఒక విచిత్రమైన పని చెప్పారు. ఆ మాటతోనే మన కథ, మన పాఠం రెండూ మొదలవుతాయి. అసలా గురువేం చెప్పారంటే, గురువుగారన్నారు, ముందువైపు ఒక సంచి వేసుకో, అందులో ఇతరులు నీకు చేసిన మంచిని, సహాయాన్ని వేసుకుంటూ వెళ్ళు. ఇక వీపు మీద ఇంకో సంచి వేసుకో, ఆ వెనుక సంచిలో నిన్ను అవమానించిన, బాధపెట్టిన ప్రతి విషయాన్ని వెయ్యి అన్నారు. చూడండి, ఒకటి కృతజ్ఞత, రెండోది భారం, రెండిట్నీ మోయమన్నారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. గురువుగారు ఒక వింత కండీషన్ పెట్టారు. అదేంటంటే, ఆ వెనక సంచి ఉంది కదా, అవమానాలు, బాధలతో నిండిన ఆ సంచిమీద రోజూ నీళ్లు చల్లుతూ ఉండాలట. ఎందుకిలా? దాని వెనుకున్న అసలు కారణమేంటో చూద్దాం. సరే, ప్రయాణం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. రోజూ నీళ్లు చల్లడం వల్ల ఆ వెనకున్న సంచి మెల్లగా తడిసి బరువెక్కడం మొదలైంది. కొన్ని వారాలు గడిచేసరికి లోపలున్నవన్నీ కుళ్ళిపోయి భరించలేని చెడువాసన రావడం మొదలైంది. పాపం ఆ శిష్యుడు ఆ బరువుని, ఆ వాసనని మోయలేక నడవడానికే చాలా కష్టపడ్డాడు. ఇక నావల్ల కాదు అనుకున్నాడు. ఆ బరువుని, ఆ వాసనని అస్సలు భరించలేకపోయాడు. నేరుగా వెళ్ళి గురువుగారి కాళ్లమీద పడి, స్వామీ, ఈ బరువు నేను మోయలేను, ఈ వాసన భరించలేకపోతున్నాను, దయచేసి దీన్ని దించుకునే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఇప్పుడే కథలోని అసలైన జ్ఞానం బయటకు రాబోతోంది. శిష్యుడి ఆ వేదన చూసి గురువుగారికి అర్థమైంది, అతనికి అసలు విషయం చెప్పాల్సిన సమయం వచ్చిందని. మరి ఆ గురువు చెప్పిన ఆ నీతి ఏంటి? అది మన జీవితాలకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు గురువుగారు చాలా ప్రశాంతంగా అన్నారు, నాయనా, కేవలం కొన్ని వారాలకే కుళ్ళిపోయిన ఈ బయటి సంచి బరువునే నువ్వు మోయలేకపోతున్నావు. మరి సంవత్సరాల తరబడి నీ మనసు అనే సంచిలో మోస్తున్న ఆ పాత గాయాల కుళ్ళు సంగతేంటి అని అడిగారు. ఒక్క ప్రశ్నతో బయటి భారానికి, లోపలి భారానికి ఉన్న తేడా ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ ఒక్క మాట చాలు, శిష్యుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమయ్యింది. అవును కదా అనుకున్నాడు. వెంటనే ఆ బరువైన, కుళ్ళిపోయిన సంచిని విసిరి పక్కన పడేశాడు. అలా పడేసిన మరుక్షణమే అబ్బా, ఎంత తేలికగా అనిపించిందో! మనసు, శరీరం రెండూ తేలికపడ్డాయి. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ఆ క్షణం అతనికి తెలిసొచ్చింది. చూసారా, ఈ కథ కేవలం ఒక నీతిని చెప్పి వదిలేయదు. మన మనస్సుని తేలికగా చేసుకోవటానికి ఒక 5 ముఖ్యమైన సూత్రాలను కూడా మనకు నేర్పిస్తుంది. మన హృదయానికి తగిలిన గాయాలను మాన్పుకోవటానికి ఆ మార్గాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, బాధ కలగడం అనేది చాలా సహజం. జీవితంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, మనసు నొప్పిపెట్టడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. శిష్యుడు ఆ సంచిలో వేసిన కాగితం ముక్కల్లాంటివన్నమాట. ఇది జీవితంలో ఒక భాగమని మనం ముందు అంగీకరించాలి. ఇక రెండోది, ధ్యానం లేదా ఆత్మవిమర్శ. చూడండి, శిష్యుడు ఆ భారం మోయలేక ఎవరి దగ్గరికెళ్ళాడు? గురువు దగ్గరికి. అలాగే మనక్కూడా ఆ బరువును దించుకోవడానికి ధ్యానం లాంటివి మనకు మార్గాన్ని చూపిస్తాయి. మన లోపలికి మనం చూసుకున్నప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మనకే వస్తుంది. మూడో సూత్రం చాలా సింపుల్, పాత బాధలను వదిలేయాలి. అంటే ఆ శిష్యుడు ఆ కుళ్ళిపోయిన సంచిని ఏం చేశాడు? విసిరి పారేశాడు. మనం కూడా మనస్సులో ఉన్న ఆ పాత గాయాల సంచిని అంతే ధైర్యంగా విసిరిపారేయాలి. నాలుగవది, క్షమించడం. క్షమించడమంటే ఆ సంచిని పారేయడం లాంటిదే. గుర్తుంచుకోండి, క్షమించడమనేది మనం అవతలివాళ్ల కోసం చేసేది కాదు, మనకోసం మనం చేసుకునేది. మన మనసులో ఉన్న ఆ భారాన్ని, ఆ విషాన్ని దించుకుని మనం ప్రశాంతంగా ఉండడానికి. ఇక చివరిగా ఐదోది, మళ్ళీ తేలికగా ఫీలవడం. ఆ సంచి పడేయగానే శిష్యుడికి ఎంత రిలీఫ్గా అనిపించిందో
మనం కూడా ఆ పాత గాయాలను క్షమించి వదిలేసినప్పుడు మన ఆత్మ కూడా మళ్ళీ తన సహజమైన ఆనందమైన తేలికైన స్థితికి వచ్చేస్తుంది. సో చివరిగా ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మన మానసిక స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది. ఆ బరువైన కుళ్ళిపోయిన సంచిని పట్టుకుని ఏళ్ల తరబడి మోయాలా, లేక ధైర్యం చేసి దాన్ని విసిరి పారేయాలనేది పూర్తిగా మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సో మనం నేర్చుకున్నది మూడు విషయాలు. చాలా సింపుల్. మొదట మన ప్రశాంతత కోసం క్షమించేయండి. తర్వాత ఆ బాధను ఇక వదిలేయండి. ఫైనల్గా ఆ స్వేచ్ఛతో తేలికగా మారండి. ఇంతకంటే మంచి ఆనందానికి దారి ఏముంటుంది? ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మనం మోస్తున్న ఆ మానసిక సంచిలో అసలు ఏముంది? దేన్ని వదిలేస్తే మన జీవితం తేలికగా, ప్రశాంతంగా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి.